ఇంకొక ఆయన ఏమడుగుతున్నారంటే హెయిర్ కలర్ యూజ్ చేసేవాళ్ళు మినాక్సిడిల్ యూజ్ చేయొచ్చా సార్? మీరు ఆలోచించండి. ఇప్పుడు హెయిర్ కలర్ మనం వాడుతున్నాము, హెయిర్ కలర్ ఆల్రెడీ అప్లై చేసి ఉన్నప్పుడు ఆ రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ మినాక్సిడిల్ వాడకపోవడమే మంచిది. ఎందుకు అంటే ఆల్రెడీ హెయిర్ కలర్ వల్ల మైల్డ్ ఇన్ఫ్లమేషన్ సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది, ఆ ఏరియా అంతా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. అటువంటి టైంలో ఇటువంటి మినాక్సిడిల్ లాంటి స్టిమ్యులెంట్స్ ఏవి వాడకపోవడమే మంచిది. ఒకసారి అది వాషప్ అయిపోయి కొంచెం స్కాల్ప్ ఫ్రీ అయిన తర్వాత సెకండ్ డే కానీ థర్డ్ డే నుంచి కానీ మళ్ళీ మీరు మినాక్సిడిల్ వాడచ్చు. సో ఆ టైంలో స్కాల్ప్కి ఎటువంటి నష్టము జరగదు. సపోజ్ మీకు స్కాల్ప్ ఇరిటేషన్ అవుతుంది అంటే ఇంకో 4-5 డేస్ వరకు మినాక్సిడిల్ వాడకపోవడమే మంచిది. ఇంకొక ఆయన ఏమని అడుగుతున్నా అంటే మినాక్సిడిల్ యూజ్ చేస్తే కనుక డైలీ హెడ్ బాత్ చేయాలా? నౌ ఇప్పుడు మినాక్సిడిల్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో మన స్కాల్ప్ మీద ఆల్కహాల్కి సంబంధించిన ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోతుంది. అంటే మినాక్సిడిల్ ఎప్పుడు మీరు లోషన్ అప్లై చేసినా స్ప్రే అప్లై చేసినా తల మీద లైట్గా ఉప్పులాగా తయారవుతుంది. సో అండ్ అదే పీరియడ్లో ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల హెయిర్ కూడా కొంచెం డ్రై అవుతుంది, దాని చుట్టుపక్కల క్యూటికల్ కూడా డ్రై అవుతుంది. ఇటువంటి టైంలో మనం తప్పకుండా వాష్ చేయడం ఎంతైనా నెసరీ. అంటే ఏమీ వాష్ చేయకుండా మళ్ళీ మరుసటి అప్లై చేసామనుకోండి, పైన ఉండే ఆ ప్రెసిపిటేట్ లేయర్ వల్ల మినాక్సిడిల్ అనేటువంటిది లోపలికి చొచ్చుకుపోదు, అందువల్ల దాని ఉపయోగమే ఏమీ ఉండదు. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే డెఫినెట్గా ప్రతిరోజు హెడ్ బాత్ చేయడమే మంచిది. ఇప్పుడు ప్రతిరోజు హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది అని చాలామంది భయపడుతూ ఉంటారు. అటువంటిది ఏమీ జరగదు. ప్రతిరోజు మీరు హెడ్ బాత్ చేయొచ్చు. ఒక మైల్డ్ షాంపూ, అలోవెరా బేస్డ్ మైల్డ్ షాంపూతో హ్యాపీగా హెడ్ బాత్ చేసుకోవచ్చు. హెడ్ బాత్ చేసి ప్రాపర్గా డ్రై అయిన తర్వాత ప్రశాంతంగా మీరు అనుకున్న లెస్ దెన్ 1 ml కానీ అట్లీ టు ద మ్యాక్స్ 1 ml అట్ ఎ టైం మినాక్సిడిల్ లోషన్ని స్కాల్ప్ మీద అప్లై చేయండి.